హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్. నేను ఈరోజు బాదం గింజలతో కుల్ఫీ చేస్తున్నానండి. బాదం కుల్ఫీ సమ్మర్ కదా, కూల్గా ఐస్ క్రీమ్స్ తినొచ్చని. అవి ఎలా చేయాలనేది చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని 1 అర లీటర్ పాలు పోసుకున్నాను. దీంట్లో ఇవి బాగా మరగాలి, పొంగు రావాలి. ఒక 20 వరకు ఇలా బాదం గింజలు తీసుకున్నాను. ఒక 2 యాలక్కాయలు. ఇవి బాగా మిక్సీ పెట్టేసుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా పాలు కూడా పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా బాదం గింజలు ఇలా కొద్దిగా మిల్క్ వేసుకుని ఇలా పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు పాలు ఇలా మరుగుతున్నాయి కదా, మరిగేటప్పుడు వేసేసుకున్నాను. పాలు ఇలా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు బాదం పేస్ట్ వేసేసుకున్నాం దీంట్లో. కొంచెం మిల్క్ వేసుకుని జార్లో వేసుకొని శుభ్రంగా ఇలా వేసేసుకున్నాక బాగా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకుని ఒక గిన్నెలోకి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కలిపేసుకుని ఇప్పుడు దాంట్లో వేసేసుకున్నాం. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 2-3 మినిట్స్ మరగాలి బాగా. ఇప్పుడు కొంచెం కుంకుమ పువ్వు వేసుకుందామండి. ఇప్పుడు ఒక 3 స్పూన్స్ షుగర్ వేసుకుందాము. వేసేసి బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు బాదం పలుకులు కూడా వేసుకున్నాం. కట్ చేసుకున్న బాదం పలుకులు ఐస్ క్రీమ్ తినేటప్పుడు పంటి కింద పడితే బాగుంటుంది. కొంచెం చిక్కబడింది కదా, ఇలాగ ఈ బ్యాటర్లో ఉంటే సరిపోతుందండి. చల్లారిన తర్వాత ఇంకా బాగా చిక్కబడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. బాగా చల్లారిన తర్వాత కుల్ఫీ మౌల్డ్స్లో వేసుకుందాము. ఈ పాలు బాగా చల్లారిపోయినాయండి. ఇప్పుడు దీంట్లో కుల్ఫీ మౌల్డ్స్ ఇలా కుల్ఫీ మౌల్డ్స్ తీసుకోవాలి. ఈ మౌల్డ్స్లో పోసుకొని పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో. ఒక్కొక్క దాంట్లో పోసుకుందాం. ఇప్పుడు ఇలా పోసేసుకుని మూత పెట్టేసి ఇప్పుడు ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఈ స్టాండ్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా అన్నీ పోసేసుకొని పెట్టుకుందాం. ఇలా కుల్ఫీ మౌల్డ్స్లో వేసేసుకుని ఇలా పోసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో 7-8 అవర్స్ ఉంచేసి నెక్స్ట్ డే తీసుకోవచ్చు. ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. కుల్ఫీలు ఇలా పెట్టేసుకున్నాం కదా, ఫ్రిడ్జ్లో తీసేసానండి. మర్నాడు పొద్దున్న తీసుకున్నాను నేను ఐస్ క్రీమ్లు.
ఇంకా ఇలా రెడీ అయిపోయి ఉంటాయి. ఇవి కూల్గా ఉంటాయి కదా, కొంచెం ఇలా వాటర్లో పెట్టేసుకుందాము. కొద్దిగా వాటర్ తీసుకుని ఇలా వాటర్లో వేసి పెట్టేసుకుని చేత్తో ఇలాగనేసి ఇప్పుడు మూత తీసేసుకోవాలి. ఇలా మూత తీసేసుకొని ఇలా తిప్పేస్తే వచ్చేస్తుంది ఐస్ క్రీమ్. ఇలా కుల్ఫీ రెడీ అయిపోతుంది. ఇలా అన్నీ ఒక్కొక్కటి తీసేసుకొని ఇలా చేసేసుకుందాము. ఇలా అయిపోతుంది. ఇలా వచ్చేస్తాయండి. ఇలా ఇవి కూడా తీసేసుకుందాము. అంతే అండి, బాదం కుల్ఫీ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. సమ్మర్లో కూల్గా తినవచ్చు. నా రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.